ఎన్టీఆర్కి ఏమైంది? ఎందుకంత సన్నబడ్డాడు? అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ఇవన్నీ కూడా రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో వినిపించినటువంటి మాటలు. బట్ దానికి క్లారిటీగా రీసెంట్గా కళ్యాణ్ రామ్ అదేవిధంగా ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి టీం కూడా దీని మీద క్లారిటీ ఇస్తూ ఎన్టీఆర్ ఏం చేసినా అది సినిమా కోసమే. ఏం చేసినా కానీ దాని వెనుక సినిమాకు సంబంధించినటువంటి రీజన్ డెఫినెట్గా ఉంటుంది. అందుకోసమనే అలా సన్నబడ్డాడు అని కూడా అన్నారు. బట్ ఎన్టీఆర్ గతంలో లుక్ చేంజ్ చేస్తే కలెక్షన్ల సునామీ కురిపించింది. ఒక్కసారి ఆ సినిమాల విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అసలు ఎన్టీఆర్కి ఏమైంది, ఎందుకంత సన్నబడ్డాడు, ఏదైనా జబ్బు చేసిందా అని కూడా రకరకాలమైనటువంటి ట్రోల్స్ కూడా చేశారు కొంతమంది బుద్ధిలేని సోషల్ మీడియాలో. అయితే అవన్నీ పక్కన పెడితే బట్ ఎన్టీఆర్ ఏం చేసినా సినిమా కోసమే చేస్తారని కానీ వేరే ఏది ఉండదని కూడా రీసెంట్గా వాళ్ళ అన్నయ్య అయినటువంటి కళ్యాణ్ రామ్ గారు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఎన్టీఆర్ గారి టీం కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మేజర్గా చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఏం చేసినా సినిమా కోసమే చేస్తారు, అది కూడా అందరికి తెలిసిందే. బట్ ఇన్ కేస్ అంటే గతంలో ఆయన ఎన్టీఆర్ లావ్ అవ్వాడు లేకపోతే బక్కగయ్యాడన్న ట్రోల్స్ ఇప్పటి నుంచెల్లి కాదు, ఈవెన్ ఆయన స్టార్టింగ్ నుంచెల్లి కూడా ఇది చర్చ ఆయన లావ్ మీద నడుస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా దాని తర్వాత అంటే యమదొంగకు ముందు యమదొంగకు తర్వాత అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్స్ గురించి. సో అంతమునుపు ఎంతలా ఉన్నాడో ఒక్కసారిగా యమదొంగ సినిమాకు గాను చాలా అంటే చాలా లుక్ చేంజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది. సో అలా లుక్ చేంజ్ చేసినప్పుడు అంత సన్నబడ్డాడు, ఏదో అయిపోయింది, ఇక కష్టం అన్న మాటలు కూడా గతంలో వినిపించాయి. బట్ అలా లుక్ చేంజ్ చేసిన టైంలో యమదొంగకి దాదాపు 24 కోట్లు కూడా కలెక్ట్ చేసింది యమదొంగ సినిమా. అంటే 24 కోట్లు అంటే ఇప్పుడున్నటువంటి అంటే అప్పుడున్నటువంటి ఇప్పుడు 100 కోట్లు ఎంత అయితే సమానమో అప్పుడు 18 ఏళ్ల క్రిందట 24 కోట్లు అంటే అప్పుడు ఒక 100 కోట్ల వరకు కూడా ఈక్వల్ అనమాట. సో 24 కోట్లు కలెక్ట్ చేసింది యమదొంగ. ఇక ఆ తర్వాత కంప్లీట్గా ఆయన బక్కగా అయిన తర్వాత మళ్ళీ లుక్ చేంజ్ చేసి 6 ప్యాక్ తోటి వచ్చినటువంటి సినిమానే టెంపర్. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి టెంపర్ సినిమా ఆయన బాడీ లాంగ్వేజ్తో పాటు ఆయన డైలాగ్స్ కూడా దానికి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయినాయి. సో అలా లుక్ చేంజ్ చేసినప్పుడు కూడా టెంపర్కి దాదాపు 50 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది అప్పట్లో. సో టెంపర్ ఇప్పటికీ కూడా టీఆర్పీ రేటింగ్స్లో టాప్లో ఉంటుందని కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ ఇక దాని తర్వాత టెంపర్ తర్వాత మరి ఒక్క కొత్త గెటప్ తోటి మన ముందుకు వచ్చారు తారక్ గారు, నాన్నకు ప్రేమతో సినిమాకు గాను. సో ఆ సినిమా కూడా దాదాపు అలా లుక్ చేంజ్ చేసిన టైంలో 135 కోట్ల సునామీని సృష్టించింది. అంటే 135 కోట్లు అంటే ఆల్మోస్ట్ అసలుకి 100 కోట్లు దాటిపోయి 135 కోట్లు కలెక్ట్ చేసిందంటే నాన్నకు ప్రేమతో ఇక ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్ లుక్ సినిమా మొత్తం అలానే ఉంటుంది, ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వదు. పెద్ద గడ్డంతో జుట్టుతోటి ఉంటారు ఎన్టీఆర్ గారు, అదొక కొత్త లుక్ అని కూడా అన్నారు. ఇక దాని తర్వాత అరవింద సమేత. సో అరవింద సమేతలో కూడా సేమ్ బక్కగయ్యాడు, సేమ్ 6 ప్యాక్ ఉంటుంది దీంట్లో. బట్ లుక్ వైజ్గా గడ్డ మీసలు మొత్తం తీసేసి ఒక కాలేజ్ కుర్రాడు టైప్లో ఉంటాడు. సో ఆ సినిమాకి గాను 200 కోట్లు కలెక్ట్ చేసింది అరవింద సమేత కూడా. దాంట్లో చాలా డిఫరెంట్ లుక్తో ఉంటారు. అప్పుడు కూడా మళ్ళీ బక్కయ్యాడు, ఇలానే ఉంటుంది అన్న టాక్ కూడా వచ్చింది. ఇక దాని తర్వాత ఆర్ఆర్ఆర్లో కూడా మజిల్స్ చూపిస్తూ 6 ప్యాక్ అంటే కంప్లీట్గా ఒక బాడీని లుక్ చేసి మీసాలు పెద్దగా పెట్టి మొహం మొత్తం ఎండకపోయి లాంటి ఒక గోండు జాతి క్యారెక్టర్ ఒకటి యువకుడు ఎవరైతే ఉంటారో అలా చేశాడు. సో ఇక ఆర్ఆర్ గ్లోబల్ లెవెల్లో ఆయనకు పేరు తెచ్చింది, అది కూడా అందరికీ తెలిసిందే. సో ఇక వార్ 2 డ్రాగన్ల కోసమే ఇప్పుడు ఎన్టీఆర్ గారు సన్నబడ్డారన్న టాక్ కూడా చాలా ఆయన ఓపెన్గానే చెప్పడం జరిగింది కళ్యాణ్ రామ్ గారు. ఇక వార్ 2లో మీసాలు తీసేసి కంప్లీట్ రా ఏజెంట్గా నటిస్తున్నారు. ఇక డ్రాగన్లో కూడా ఒక సీక్వెన్సెస్ మొత్తం కాదు, ఆ డ్రాగన్లో అంటే ఇది పరిశీలనలో ఉంది ఈ టైటిల్. డ్రాగన్లో కూడా కంప్లీట్గా ఆ లుక్ అనేది జస్ట్ కొంతవరకు మాత్రమే అలా సన్నబడ్డాడు, ఆ సీన్స్ వరకు, దాని తర్వాత నార్మల్ అయిపోతారని కూడా అన్నారు. సో ఇలా ఈ సినిమాలు కూడా డెఫినెట్గా కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయి, డెఫినెట్ కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తాయనలో ఎలాంటి డౌట్ లేదని కూడా ఫ్యాన్స్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే లుక్ చేంజ్ చేస్తారో, ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే కొత్త అవతారంలోకి ఆడియన్స్ ముందుకు వస్తారో ఆ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడంలో ఇప్పుడు తీసినటువంటి ప్రీవియస్ సినిమాలే మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. సో మరి వార్ 2 డ్రాగన్లు కూడా లైనప్లో ఉన్నాయి. సో మరి ఈ సినిమాలు ఎన్ని 100 కోట్ల కలెక్ట్ చేస్తాయో వెయిట్ చేయాల్సిందే.